గ్రామీణ మహిళలకు చేయూతనందించి వారిని ఆర్థిక పురోభివృద్ధి వైపు నడిపించడమే స్వర్ణ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ లక్ష్యమని ఆ సంస్థ చైర్మన్ స్వర్ణలత అన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధిలో అంబేద్కర్ భవన్లో పలువురు మహిళలకు కుట్టు మిషన్లు అందజేశారు. ఈ సందర్భంగా స్వర్ణలత మాట్లాడుతూ అనాథారం గ్రామ మహిళలకు మా ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో శిక్షణ ఇచ్చి 30 మంది మహిళలకు సర్టిఫికెట్లు, కుట్టు మిషన్లు అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముమ్మిడివరం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్, టీడీపీ నాయకులు గొలుగోటి దొరబాబు, కురసాల శివ, స్టీఫెన్ బాబు, సువర్ణరాజు, శ్రీలత, రమాబాయి, రజని, రోజా తదితరులు పాల్గొన్నారు. ఈ ట్రైనింగ్ కార్యక్రమాలు ఎందుకు చేస్తున్నాము, ఎలా చేస్తున్నాము అంటే మహిళల్లో చైతన్యం తీసుకురావడానికి, కేవలం మహిళలు నిరుద్యోగ స్థితి నుంచి బయటపడడానికి, మహిళలకు భర్తలు తెచ్చే సంపాదన సరిపోక అనేక అవసరాలు పడుతున్న కుటుంబాలకు భర్తలకు చేతులుగా మహిళలు ఉంటే బాగుంటుందనే ఆలోచనతో మేము ఈ కార్యక్రమాలు చేపడుతున్నాం. వారి సమయాన్ని ఇంటికాడ వృధా చేస్తున్నారు, టీవీ దగ్గర వృధా చేస్తున్నారు, గొడవలతో వృధా చేస్తున్నారు. నిరుద్యోగ స్థితిని ఎలా తరుగుకొట్టాలి మన జీవితాల నుంచి అని ఆలోచనతో మేము ఒక 2005 నుంచి 2025 వరకు చేసిన చిన్న విత్తనం సేవ అనే భావంతో మహిళలకు చైతన్యం తీసుకురావాలనే ఆలోచనతో నేను ఎంతో మంది మహిళలను చూశాను. నేను ఒక అన్ని రంగాల్లో కూడా మహిళల్ని ముందుంచే దిశగా ఉన్నాయన్నారు. రోజులో కప్పలాలు, వంటింటికో నరగింటికో అంకితమైపోయేటువంటి స్త్రీ అక్కడే ఉండిపోతే ఆ సమాజం కానీ ఆ దేశం కానీ అక్కడే ఉండిపోతే ఒక పరిధి అనేది తగ్గదు అన్న ఆలోచన విధానంతో ఏ స్త్రీ అయితే బయటకు వచ్చి అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందుతుందో అప్పుడు ఈ దేశం అనేది సస్యశ్యామలంగా వెలుగొందుతుంది అని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి ఉపాధిని కల్పించే విధంగా మీ అందరికీ కూడా అంటే కొంతమంది ఎన్ని ఇబ్బందులు ఉన్నారు ఆర్థికంగా కావచ్చు, లేదంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ స్వశక్తితో బతకాలి అనే జీవనాధారం సాగించాలనే మరి మహిళలకి కొంత సపోర్ట్ అనేది ఉండకపోవచ్చు, వాళ్ళకి అవగాహన అనేది లేకపోవచ్చు. కానీ ప్రభుత్వాలు కూడా మీ అందరికీ కూడా ఎన్నో అవకాశాలు మహిళా చైతన్యం రేకెత్తించే విధంగా గల ప్రభుత్వాలు అన్ని రకాల్లో కూడా మీకు అవకాశాలు కల్పించినా కూడా ఇంకా మీ అందరినీ ఎడ్యుకేట్ చేయడానికి మరి ఇవాళ ఇప్పుడు ఆర్గనైజేషన్ స్వర్ణ